నా పరువు ఎక్కడా తీయలేదు, చాలా థ్యాంక్స్ అండి అని ఒక పెద్ద మనిషి కమెంట్ చేశాడు మనకి. పదండి మాట్లాడుకుందాం. ఈ పెళ్లి సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. తెల్లవారితే పెళ్లి రోజు. హడావిడైతే డబుల్ డోస్ లో ఉంది. అందరూ కూడా పెళ్లి రోజు కోసం మెహందీలు పెట్టుకుని ముస్తాబైపోతున్నాం. చేతులకు మెహందీ ఉంటే తిండి పరిస్థితి ఏంటి? టెన్షన్ ఎందుకు దండగా అందరవాడి రవి ఉండగాని టిఫిన్ ప్లేట్స్ పట్టుకుని వచ్చాడు. ఒక పక్క ఏమో నేను పిల్లల కోసం రైస్ వండుతున్నా, ఇంకో పక్క మా జ్యోతి మా అందరి కోసం టిఫిన్స్ వేస్తుంది. ఆ టిఫిన్స్ నేనే చేశానని బిల్డప్ ఇస్తుంటే ఈ లోపు మా జ్యోతి వచ్చిందండి. అడ్డంగా బుక్ అయిపోయాను. అదే మా వాడి దగ్గర కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనోర్లు చూసి భయపడకండి, అప్పుడే నేరేడుపల్లి తినున్నాం. పెళ్లి కూతురికి మెహందీ పెట్టడం కోసం మెహందీ ఆర్టిస్ట్ వచ్చారు. మరి మా అందరికి మెహందీ పెట్టమని మా సబీనాని అడిగాం. ఏమో అనుకున్నాను గానీ మా సబీనా సింగిల్ హ్యాండ్ తో అందరికి మెహందీ పెట్టేసిందండి. ఇదిగో మా రేహన్ గడే దగ్గరుండి వాళ్ళ అమ్మతో పెట్టేస్తున్నాడు. నాకు మధ్య బ్రైడల్ మెహందీ కోసం స్పెషల్ గా ఈ బ్రాండ్ వాడుతున్నారంట. పేరేమో కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు. ఎలా పండుతుందో ఏమో నాకైతే చాలా డౌట్ ఉందండి. కానీ చాలా బాగా పండిందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. నా పరువు ఎక్కడ తీరేందుకు చాలా థ్యాంక్స్ అని కమెంట్ చేసిన పెద్ద మనిషి ఇదిగా ఇక్కడే ఉన్నాడు. ఆ పనంతా చేసింది కిరణ్ అయితే మొత్తం వీడియో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఇంతకు నేను చేసినట్టు. గోరింటాకి ఎండిపోయిన తర్వాత కొబ్బరిని రాసుకునే అలవాటు మీకు కూడా ఉందా? మంచి ముగ్గులు వచ్చారా లేదా అని కంపారిజన్ చేసుకుంటున్నాం. మాది ఇప్పట్లో తేలే పంచాయతీ కాదు కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.